దాంట్లో మొన్న ఈ మధ్యన వైసీపీ వాళ్ళే వాళ్ళ దీంట్లోనే పెట్టుకొచ్చారు, ఫేస్బుక్లో వీటిట్లోనే. ఏంటంటే ముందు ఓ సిస్టమ్ ఉంటుంది, అంటే సిస్టమేటిక్ కంట్రోల్ అన్నది తెలుగుదేశానికి తెలుసు. లైక్ ఇప్పుడు అమరావతి విషయంలో ఇతను ఒక సిస్టంలోకి వెళ్ళాడు, చట్టాన్ని బేస్ చేసుకుని చట్టబద్ధమైనటువంటి వ్యవస్థ అన్నట్టుంది అసెంబ్లీ. బట్ మండల్లో తేడా ఉంటుందన్నది ఎందుకు గ్రహించలేకపోయాడు? ఆ కోపంతో ఏకంగా మండలిని రద్దు చేయాలనుకున్నాడు. అంతే తప్పించి ఇంకొక ఏడాది అయితే అయిపోతుంది, ఇంకొక ఏడాది అయ్యాక జాగ్రత్తగా చేసుకోవచ్చు కదా. దాంతో క్యాబినెట్ వ్యవహారమే కదే మారిపోయింది. మొత్తం ఆవేశపూరిత రాజకీయం తప్పించి ఆలోచనాత్మకం లేదు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండగానే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని బొక్కలో దోశారు, గుర్తుందా? జడ్జిని తిట్టారు. అదే టైంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ జడ్జి గారిని ఎంత ట్రోల్ చేశారు, మరి ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? బేసిక్ గా ఒక ఆర్గనైజ్డ్ స్ట్రాటజిక్ అటాక్ అన్నటువంటి వైసీపీకి చేత కాదు. అది చేత కాదు, లేకపోతే అనవసరం అనుకుంటారా అంటే వాళ్ళ నాయకుల మాటలు చూస్తుంటే మనం అట్లాగే చెయ్యకూడదు అనేటటువంటి మాట అంటాం. వాళ్ళ నాయకుల మాటలు వింటుంటే అంటే వాళ్ళు అంత కరడుగట్టిన క్రిమినల్ థింకింగ్ చెయ్యరు వాళ్ళు. అది వాళ్ళల్లో ఉన్నటువంటి మంచితనం అందామా, లేకపోతే పోనీలే చెలేగా అనేటటువంటి మనస్తత్వం ఉందా? అదే ఇప్పుడు ఇవాళ ఒక సోషల్ మీడియా ఇవాళకి కొన్ని వేల మందిని అరెస్ట్ చేశారు కదా వీళ్ళు. వాళ్ళు ఈడ్చిపెడితే ఒక 50 మందిని అరెస్ట్ చేసి ఉండరు 5 ఏళ్లలో సోషల్ మీడియా పోస్టుల మీద. మెయిన్ వాళ్ళు ఈ చిన్న చితక వాళ్ళని ఎవరినో అరెస్ట్ చేయొచ్చు, అది లోకల్ గా. ఆ లెక్కనైతే నన్ను అడిగితే ఒక్కసారి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళకి అరెస్టులు తెలుగుదేశం వాళ్ళకంటే ఎక్కువైనాయి. వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు సొంత ఎమ్మెల్యేలే సొంత సోషల్ మీడియా కార్యక్రమాలు. అప్పుడు ఉన్నదే కరెక్ట్ యాక్ట్, ఇది వేస్ట్ యాక్ట్. బిఎన్ఎస్ యాక్ట్ లో ఏమీ లేదు. బిఎన్ఎస్ యాక్ట్ అనేటువంటిది ఆర్గనైజ్డ్ క్రైమ్. ఆర్గనైజ్డ్ క్రైమ్ మీన్స్ దాన్ని ఏమంటారు, డబ్బులు వసూలు చేయటాలు, ఎక్స్టార్షన్. అంటే ఈ ఆర్గనైజ్డ్ గా సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని ఈ క్రైమ్స్ చేస్తున్నారు చూడండి. ఇది నేను పోలీసులు అని చెప్పిన ఇంకోటి అట్లాంటి వాటికి సంబంధించి ఆర్గనైజ్డ్ గా ఫేక్ ప్రచారం చేయడం కూడా నేరం కాదు. అది ఫేక్ ప్రచారం ఎలా ధృవీకరిస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ గొప్పదని చెప్పి అద్దంకి దయాకర్ చెబుతాడు, కాదని చెప్పి అది ఫేక్ అని చెప్పి నువ్వు ఏ బేసిస్ మీద కేసు పెడతావు? అది నీ భావ ప్రకటన స్వాతంత్రానికి సంబంధించి. నేను పాకిస్తాన్ ప్రేమిస్తాను అంటున్నాడు అతను, తప్పని ఎట్లా అంటావు నువ్వు? ఇట్ ఈస్ హిస్ రైట్, అంతే. దానికి నువ్వు కౌంటర్ చేయాలి కానీ అది ఫేక్ ప్రచారం అని ఎట్లా అంటావు? ప్రాక్టికల్ గా ఇవాళ డిఎస్సిలో అంత అద్భుతంగా జరిగిందని ప్రభుత్వం చెప్తుంది, లేదు అని చెప్పి బాధితుడు అంటున్నాడు. బాధితుడి పక్షాన ఒకటి మాట్లాడాడు, అది ఫేక్ అంటే ఎట్లాగా? ఆన్సర్ చేశాం కదా మేము అంటున్నారు, ఆన్సర్ లో మళ్ళీ అనుమానాలు ఉన్నాయి కదా అంటున్నారు వాళ్ళు. ఎప్పటికీ తేలుతుంది ఇది? ఈలోపు రెండోది ఫేక్ ఎట్లా అయిపోతుంది? ఇక్కడ ఒక స్ట్రాటజీ ఏం చేస్తున్నదంటే వీళ్ళు ఆర్గనైజ్డ్ గేమ్ నడపడంలో సిద్ధాస్తున్నారు, లీగల్ గా కానీ స్ట్రాటజిక్ గా కానీ. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ తో ఒక ఒప్పందం చేసుకుంది, దట్ మీన్స్ మెటాతోనే కదా ఒప్పందం వాళ్ళకి. అప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న పెద్దోళ్ళు మనకు పరిచయం అవుతారు. మనకు కొంచెం ఎక్స్ట్రా ఇబ్బంది అనుకున్న వాళ్ళని తొక్కాలంటే ఎంతసేపు? నేను ఆ రోజు చెప్పా, ఇక మీకు త్వరలో వస్తుందని మన వీడియో కూడా చేసిన. అలా అనుకుంటే ఎవరు అధికారంలో ఉన్నా అలా చేయొచ్చు కదా.